పింక్ ఎలిఫెంట్ నిహారిక చేయడం అనేది చాలా గొప్పమైన విషయం అది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా, ఒక మనిషి 4-5 టాస్కులు చేయడం చాలా కష్టమైన పని. అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ నేను అందులో తను సినిమా ప్రొడ్యూసింగ్ చేస్తూ, మళ్ళీ దీనికి ప్రొడ్యూసింగ్ చేస్తూ, తను దీనికి జడ్జిగా ఉంటూ, మళ్ళీ కంటెంట్ ఇస్తూ, ఇంత చేయాలి అంటే, ఇన్ని మేనేజ్ చేయాలంటే చిన్న విషయం ఏం కాదు. బికాస్ బై గాడ్స్ గ్రేస్ ఆర్ గాడ్ బ్లెస్డ్ షీ ఈజ్ ఇన్ టు మెగా ఫ్యామిలీ. ఆ పవర్ ఎలాగో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఐ హోప్ షీ విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. సో మీకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది ఇప్పుడు నిహారిక గారితో, నాగబాబు గారితో. ఆ షో టైంలో ఆవిడ సరదాగా వచ్చి మధ్య మధ్యలో చిన్న చిన్న మెరుగులు చేర్పించిన సందర్భాలు ఉన్నాయి. సో అప్పటి నిహారిక గారికి ఇప్పుడు ఇన్ని చాలా మెచ్యూరిటీ ఉంది, అదే చెప్తున్నా. అప్పుడు తను వచ్చేది ఎలా, నాగబాబు గారు కూతురుగా వచ్చింది. కానీ ఇప్పుడు తనని చూస్తుంటే షీఈస్ ప్రొడ్యూసర్, షీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ బండిల్స్ ఇన్ ద బ్యాక్. అవన్నీ తను మోసుకుంటూ ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే మనకి వర్కౌట్ అవుతుంది, లేదా ఆడియన్స్ ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇవన్నీ చిన్న విషయం కాదు అది. సీరియస్లీ ఎవరికైనా సరే, ఎవరు అపోజిషన్లో ఉన్నా దే హ్యావ్ టు క్యారీ దీస్ ఆల్ థింగ్స్. ఇప్పుడు రేపు నువ్వున్నా నేనున్నా వీ హ్యావ్ టు క్యారీ. ఎందుకంటే వీఆర్ కీపింగ్ అవర్ ఎనర్జీ, వీఆర్ కీపింగ్ అవర్ ఫండ్స్. మన దాన్ని రాబట్టడం అనేది చిన్న విషయం కాదు కదా. దానికోసం మనం ఏం చేయాలో చేయాల్సింది. సో షీఈస్ డూయింగ్ వెరీ గుడ్, షీఈస్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. సో నాగబాబు గారు నార్మల్లీ లెజెండరీ ఫిగర్. ఆయన మాట 10 మంది వినడం వేరు. ఇప్పుడు ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఇంతమందిని హ్యాండిల్ చేయడం ఒక కెప్టెన్ లాగా, కెప్టెన్ అదే అంటున్నా కదా. ఈ ఏజ్కి తను ఇంత చేస్తోందంటే ఇక ఫ్యూచర్ ఎంత చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు వేరు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు వేరు. వీళ్ళందరినీ వాళ్ళ ధ్యాసను గుర్తు పెట్టుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళతో మెయింటైన్ చేస్తూ, మళ్ళీ సంస్థకి పేరు తగ్గకూడదు, అలానే మనిషి పేరు తగ్గకూడదు, లెగసీ మెయింటైన్ చేయాలి. చిన్న బ్రెయిన్లో 100 తిరుగుతాయి, అవన్నీ క్యారీ చేయడం చిన్న విషయం కాదు. సో మీకు ఇద్దరు తెలుసు కాబట్టి నాగబాబు గారి కంటే ఇవిడ తెలివైన ఆవిడ.